విశాఖ పీఎం పాలెంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సందర్శించారు. ఈ సందర్భంగా జగన్పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో రాష్ట్రం గాడి తప్పిందని, కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని భరోసా ఇచ్చారు. గత టీడీపీ హయాంలో భీమిలి నియోజకవర్గంలో టిడ్కో ఇళ్లు నిర్మిస్తే వాటిని జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఈ ఇళ్లపై త్వరలోనే అధికారులతో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అయితే దురదృష్టం, మొన్న జరిగిన ఎన్నికల్లో 2019లో ప్రభుత్వం మారటం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే గతంలో ప్రభుత్వం ప్రయారిటీ పెట్టుకుందో అవన్నీ కూడా కేవలం తెలుగుదేశం హయాంలో స్టార్ట్ అయ్యింది కాబట్టి వాటిని ఏ విధంగా పక్కన పెట్టాలనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవన్నీ కూడా పక్కన పెట్టి అవన్నీ కూడా వృధా చేసిన విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే అందులో భాగంగానే ఏదైతే ఈ టిడ్కో హౌసింగ్ కోట్లాది రూపాయలు వ్యయం చేసి ఆ పేదవాడికి ఒక సొంతింటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఏ ఒక్క టిడ్కో హౌసింగ్ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేసి ఈ 5 ఏళ్లలో ఒక్కటి కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎక్కడేసిన దొంగలు అక్కడలాగే అన్నీ కూడా వదిలేసి మళ్ళీ ఆయన నేను రూపాయికే ఇల్లు ఇస్తున్నాను, లేకపోతే పేదవాడికి ఇచ్చేస్తున్నా అని చెప్పని ఆచరణలో చతికిల పడ్డ విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అందుకే మొన్న ప్రభుత్వం ప్రజల ఆశీస్సులతోటి భారీ మెజారిటీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఏదైతే మన హయాంలో మొదలుపెట్టి అసంపూర్తిగా ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి, లబ్ధిదారులకి 6 నెలల్లో అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వాళ్ళకి అన్నీ కూడా కంప్లీట్ చేసి అవి మొత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.